కొంతమంది ప్రతి చిన్న విషయానికి వరీ అయిపోతూ ఉంటారండి. వాట్ ఇఫ్ ఐ గో రాంగ్, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. అంటే అన్ని నెగిటివ్ అవుట్కమ్సే ఎక్స్పెక్ట్ చేసి ఆందోళనకి గురైపోతూ ఉంటారు. దీనివల్ల రిలేషన్షిప్లో ఒక్కొక్కసారి పార్ట్నర్ కూడా ఓవర్వెల్మింగ్గా ఫీల్ అయిపోయి వీళ్ళ ఆందోళనని వాళ్ళు హ్యాండిల్ చేయలేరు ఒక్కొక్కసారి. మీకు ఒక కోట్ చూపిస్తాను. వరీ ఈజ్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ట్రబుల్ బిఫోర్ ఇట్ ఈస్ డ్యూ. చూడండి, అంటే ఇంకా మనం పే చేయాల్సిన టైం రాకముందే మనం ఇంట్రెస్ట్ కడుతున్నాం అన్నమాట. సో ఇది అవసరం అంటారా? ఆలోచించండి. సో ఎలా అయితే డబ్బుకు మనం మన టైం రాకముందే మిత్తి ఇంట్రెస్ట్ కట్టేస్తున్నామో, జీవితంలో సమస్యలు రాకముందే అతిగా ఆలోచించి ముందే ఆందోళన అనే ఇంట్రెస్ట్ని కట్టడం అనేది మన ఫిజికల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి, అట్లాగే రిలేషన్షిప్ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది గుర్తుపెట్టుకుని, వాట్ ఇఫ్ నుంచి వాట్ నౌ, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఏం థింక్ చేయాలి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది ప్రెజెంట్లో ఉండగలిగితే చాలా మట్టుకు ఈ ఆందోళన తగ్గించుకోవచ్చు.